ఆకలి కొని ఉంటే నీ శత్రువుకు ఆహారాన్ని పెట్టు, అతనికి ఏ అవసరం ఉన్నా తీర్చు. దాని అర్థం అది. కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. అంతే తప్ప మన జీవితంలో పగ తీర్చుకునే పని కాదు మంది. మన పిలుపు పగ తీర్చుకోవడం కాదు, ప్రేమను ప్రకటించడం ఆమెను చెప్పాలి. సఖ్యమైనంత మట్టుకు అందరు మనుషులతో సమాధానంగా ఉండాలని చెప్తాడు పై వచనాల్లో. ఎవరితో కూడా ద్వేషం ఉండకూడదు. మునుపటి వాటిని మరిచి పూర్వకాలపు సంగతుల గురించి తలంచకుండా ఉండేవారు ఎవరితోటైనా సమాధానంగా ఉంటారండి. అన్ని విషయాల్లో కూడా అందరితో కూడా సఖ్యమైనంత మట్టుకు అందరితో సమాధానం కలిగి ఉంటారండి. కీర్తనకారుడు కీర్తనలు తెలుసా, సమాధానమును వెతికి వెంటాడండి. కీర్తనకారుడు 37 అధ్యాయం అంటాడు, దీనిలో ఈ దేశమును స్వతంత్రించుకుంటారు. యథార్థవంతులు అందరితో కూడా సమాధానమును కలిగి జీవిస్తారు. మునుపటి వాటిని తలంచుకునేవారు వాటన్నిటిని కూడా మనసులో పెట్టుకుని మునుపటి జరిగిన కీడు, కష్టం, నష్టం, ఎవరి వల్ల ఏం నష్టపోయామో వాటన్నిటిని మనసులో పెట్టుకుని సమయం దొరికినప్పుడు కొడదామని ఎదురు చూస్తున్నారు. అది సైతాను మనస్సు ప్రియులారా. అలాంటి తత్వాలు మనం కలిగి ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుచున్నారు. యోసేపు మనసు చూడండి, తన స్థితి అంతటిని మరిచాడు, తన గతంతటిని మరిచాడు, ప్రభు వైపు చూడగలిగాడు, దేవుని కృపతో నింపబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు, ఎవరు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఏ స్థితిలో ఉంది నీ ఆత్మీయత? ఎక్కడుంది నీ ఆత్మీయత? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ముందుకు కొనసాగుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని కలిగి మనం ఉన్నాం ప్రియులరా. వాక్యానికి అనుగుణంగా మనం ఉంటున్నామా? వాక్యానికి తగినట్టుగా మనం బ్రతుకుంటుందా? పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ముందుకు వెళుతున్నప్పుడు ప్రేమ కలహాన్ని రేపదంట. ప్రేమ అంటే ఏం చేస్తుందంట? కలహాన్ని రేపదు, ద్వేషభావాన్ని కలిగించదు. దేవుడు ప్రేమపూర్ణుడు, దేవుడు సమాధానకర్త, దేవుడు విశ్వాసమునకు కర్త. దేవుణ్ణి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితంలో ముందుకు కొనసాగుతాం.